కొంతమంది ఉంటారు, వాళ్ళే మన జీవితంలోకి వస్తారు, వాళ్ళే మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తారు, వాళ్ళే ప్రాణం పోయేంత వరకు మనతో ఉంటాను అంటారు. చివరికి వాళ్ళే మన జీవితంలో నుండి వెళ్ళిపోతారు. అంతా వాళ్ళే చేసి మళ్ళీ వాట్సాప్ స్టేటస్లోనూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోనూ ఇలా అంటారు, ఎందుకు నువ్వు నన్ను మోసం చేశావు అని. నేనెక్కడ మోసం చేశాను? మీ వల్ల మోసపోయింది నేనెక్కడ మోసం చేశాను? నీ మోసం వల్ల కోల్పోయింది నేను. నా జీవితాన్ని నన్ను వదిలేసి ఆనందపడుతున్నది నువ్వు. నీ మోసం వల్ల బాధపడుతున్నది నేను. నువ్వు నటనతో దగ్గరయ్యావు, మోసంతో దూరం అయ్యావు, కానీ జ్ఞాపకాలతో నన్ను వదిలేశావు. నువ్వు నా రాతలో లేవు కాబట్టి నాకు దూరంగా ఉన్నావు అనుకున్నా, కానీ నేను నీ మనసులో లేను కాబట్టి దూరం పెట్టావు అని తెలుసుకోలేకపోయాను. నీ దూరం తర్వాత నాకు ఒకటి బాగా అర్థమయ్యింది. ఒక వ్యక్తి మీద మనం అభిమానం పెంచుకున్నా పర్లేదు, అదే వ్యక్తి మీద మనం ప్రేమని పెంచుకున్నా పర్వాలేదు, కానీ ఆ వ్యక్తి మనతో జీవితాంతం ఉంటారు, మనల్నే ప్రేమిస్తారు అని అనుకోవడం తప్పు. ఎందుకంటే ప్రేమించడం, అభిమానించడం మన చేతుల్లో ఉంటుంది, కానీ ఆ వ్యక్తి మనతో జీవితాంతం ఎంతవరకు ఉంటారు అన్నది మన చేతుల్లో ఉండదు. ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నారు అనుకోవడం తప్పులేదు, కానీ అదే వ్యక్తి నిన్ను జీవితాంతం ప్రేమిస్తూ ఉంటారు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఈ మనుషులకు ప్రేమించడానికి ఒకరు కావాలి, పెళ్లి చేసుకోవడానికి ఒకరు కావాలి, కుదిరితే పెళ్లి తర్వాత కూడా మరొకరు కావాలి. అంతేకాని జీవితాంతం ఒకరినే ప్రేమించరు, జీవితం మొత్తం ఒకరితోనే ఉండరు. అసలు ఏంటో అర్థం కాకుండా పోయింది నా జీవితం. ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, గతాన్ని తలుచుకుంటూ ఆగిపోతున్నాను. నువ్వు నాతో లేని ఈ క్షణం ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, బ్రతకడానికి కూడా భారంగా ఉంది. నాకు జీవితాంతం నువ్వు తోడుగా ఉంటావు అనుకున్నా, కానీ ఒంటరితనంలోనూ బాధలోనూ నా కన్నీరుని నాకు తోడుగా ఉంచి వెళ్ళిపోతావు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపోయాక నేనే కాదు, ఈ ప్రపంచం మొత్తం ఒంటరిగా ఉందేమో అనిపిస్తోంది. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? మనం కోరుకున్న వ్యక్తి మనతో లేకపోవడం, మనం వారి జ్ఞాపకాలతో ఉండడం, ప్రతి నిమిషం వారి ఆలోచనలతో బ్రతకడం. నా జీవితంలో నేను ఎక్కువగా కోరుకునేది ఏంటో తెలుసా? నీ సంతోషాన్నే. ఎందుకంటే నువ్వు కోరుకునేది కూడా నీ సంతోషమే కాబట్టి. ఈరోజు నువ్వు నన్ను దూరం పెట్టినా దూరంగా ఉంటున్నానే కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. నీకు నాతో మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుందని తెలిసి మనం గతంలో మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటూ ఆనందపడుతున్నా తప్ప నిన్ను మాట్లాడించి ఇబ్బంది పెట్టడం లేదు. నువ్వు నన్ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదని తెలిసి గ్యాలరీలో ఉన్న నీ ఫోటో చూసుకుంటూ ఆగిపోతున్నా తప్ప నీకు ఎదురుపడి నీ ఆనందాన్ని పోగొట్టాలి అని అనుకోలేదు. నాకు నిన్ను ప్రేమించడమే వచ్చు, విసిగించడం, ఇబ్బంది పెట్టడం, అన్నిటికీ మించి బాధ పెట్టడం రాదు. ఆలోచించుకో ప్లీజ్.